आदि शंकराचार्य परंपरेतील शक्तीपीठामार्फत धर्मप्रचार यात्रेअंतर्गत सोलापूरच्या पवित्र भूमीवर 3 दिवसीय ऐश्वर्य लक्ष्मी कुबेर महोत्सव श्रद्धा भक्ती आणि सनातन संस्कृतीच्या गौरवासाठी आयोजित करण्यात आला आहे। यासाठी परमपूज्य माताजी श्री 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 रम्यानंद भारती स्वामींनी सोलापुरात आले असून त्यांनी शनिवारी पत्रकारांशी संवाद साधला। पीठाधिपतींचं हे कर्तव्य असतं की त्यांनी समाजामध्ये जाऊन धर्म संस्कार भक्ती आणि सनातन मूल्यांचा प्रचार करावा। याच कर्तव्य भावनेतून ही धर्मप्रचार यात्रा सुरू आहे। सर्वप्रथम आपण सोलापूरमधील सर्व भक्तजनांना आपल्या दिव्य आशीर्वाद देते। आपण सर्वांनी ज्या श्रद्धा शिस्त आणि भक्तिभावाने या महोत्सवात सहभाग घेतलाय तो अत्यंत आनंदाचा विषय आहे। परमपूज्य गुरुदेव श्री 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 सिद्धेश्वरानंद भारती महास्वामीजी यांच्या दिव्य संकल्पनेतून हा महोत्सव समाजामध्ये धर्म भक्ती संस्कार सेवा आणि सकारात्मक आध्यात्मिक ऊर्जा वाढवण्यासाठी आयोजित करण्यात आला आहे। ऐश्वर्य लक्ष्मी कुबेर महोत्सवाचा उद्देश केवळ धनसंपत्तीची प्राप्ती नसून जीवनात लक्ष्मीची कृपा धर्ममार्गाने यावी, कुटुंबात शांतता नांदावी, समाजात सेवेची भावना वाढावी आणि प्रत्येक घरात आनंद आरोग्य सौभाग्य आणि समृद्धी नांदावी हा त्यामागील खरा संदेश आहे असं त्या म्हणाल्या। या पत्रकार परिषदेस उमेश गाजूल, डॉक्टर सनत कुमार अनुमल्ला, वैशाली गाजूल, तेजस्विनी इरावती, उद्योजक काशीनाथ गड्डम, यल्लप्पा गड्डम यांची उपस्थिती होती। शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष सौभाग्य महालक्ष्मी श्रीलक्ष्मी कमलधारिण्यै కార్యక్రమంలో ఎంతమంది పాల్గొన్నారు? సువాసిని పూజ కార్యక్రమం ఇంతకుముందు చూశారు కదా। ఇప్పుడు స్త్రీల ఎవరు లేదు, అసలు చేశారుగా। ఇప్పుడు చేయకూడదైతే చేసేవాళ్ళు కాదు। ఎవరు చెప్పారు అని అంటే మన వేదం చెప్పింది, మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ। తల్లిని దేవుడిగా భావించేవాడివిగా, తండ్రిని దేవుడిగా భావించేవాడివిగా, గురువుని దైవంగా భావి అని మానవులలో దేవతలను భావించటం, మానవులకు పూజ చేయటం, తల్లిదండ్రులకు పూజ చేయటం, గురువులకు పూజ చేయటం, అలాగే ముఖ్యంగా స్త్రీమూర్తులకు పూజ చేయటం అనేది మన సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ఉన్నది। అయితే సరే, తల్లి అంటే అమ్మ కాబట్టి పూజ, తండ్రి నాన్న కాబట్టి పూజ చేయొచ్చు। మరి ఎవరినో కూర్చోబెట్టి పూజ చేయటం ఏంటి? చేస్తే ఏం జరుగుతుంది? అసలు ఎవరు చేశారు ఇట్లాగా? ఆడవాళ్ళని కూర్చోబెట్టి ఆడవాళ్ళు పూజ చేయటం మొట్టమొదటగా ఎవరు ప్రారంభం చేశారు అంటే, మీ అందరికీ లలితాదేవి తెలుసా? చాలామంది విన్నారు, సంతోషం। లక్ష్మీదేవి పేరు, లక్ష్మీదేవి గురించి, లలితాదేవి కంటే లక్ష్మీదేవి గురించి అందరికీ తెలుసు, బాగుంది। అయితే లలితాదేవి ఆవిడ చేసింది ఏం చేసింది అని అంటే, లలితాదేవి ఆమె రాక్షస సంహారం కోసం వచ్చింది। భండాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించడం కోసం వచ్చింది। వస్తే దేవతలు అన్నట్టు వాళ్ళందరూ ప్రార్థించారు అమ్మవారిని, అమ్మను వచ్చి రాక్షస సంహారం చేయాలి అని అంటే ఆమె అగ్నికుండంలో నుంచి వచ్చింది। రాక్షస సంహారం చేయటానికి మేము కూడా వస్తామమ్మా నీతోటి అన్నారు।
స్త్రీలందరినీ తీసుకొని వెళ్ళింది. మొన్న మనకి సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ తెలుసా ఎవరు? ఆపరేషన్ సింధూర్. అలా వారాహీదేవి శ్యామలాదేవితో కలిసి లలితాదేవి మొదలుపెట్టింది ఆవిడ. అయితే ఆ యుద్ధానికి బయలుదేరుతూ ఉంటే ఆమె అన్నది, మామూలుగా మనం ఇంట్లో ఏదైనా మంచి పని చేసే ముందు ఏదైనా చేసేటప్పుడు ఏం చేస్తాం? పూజ చేసుకుంటాము, గణపతి పూజ చేస్తాం, లేకపోతే ఒక గృహప్రవేశం అనుకోండి పూజ చేసుకొని లోపలికి వెళ్తాము, వ్యాపారం కొత్తగా మొదలు పెడితే పూజ చేస్తాము, ఎగ్జామ్ రాయడానికి వెళ్తే పిల్లల కోసం మనం పూజ చేస్తాం. వాళ్ళతో చేయకపోతే కనీసం బొట్టన్నా పెట్టించుకో, దండమన్నా పెట్టుకో అని చెప్పి వాళ్ళ కోసం మనం పూజ చేస్తాము. అలాగే అమ్మవారు కూడా యుద్ధంలో గెలవటం కోసం, యుద్ధానికి బయలుదేరటం కోసం నేను కూడా పూజ చేసి బయలుదేరుతాను అన్నదిట. నువ్వు పూజ చేయటం ఏంటమ్మా అని అడిగారు దేవతలు ఆశ్చర్యంగా. మరి ఆమె అమ్మవారు జగన్మాత, ఆమె పూజ చేయటం ఏమిటి అని అంటే, చూడండి ఎలా పూజ చేస్తాను. దేవతలను ఆవాహన చేసింది. వాళ్ళందరూ బయటకు వచ్చారు. వాళ్ళందరినీ మేమందరినీ కూర్చోబెట్టినట్టుగా కూర్చోబెట్టింది అమ్మవారు. కూర్చోబెట్టి నేను మీకు పూజ చేస్తాను, ఇప్పుడు మీరు పూజ చేసి నన్ను అనుగ్రహించి